హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలోనే లాంచ్ చేశారు. ఎవరైనా కొనాలనుకుంటే ఏంటంటే బడ్జెట్లో మోస్ట్ డ్యూరబిలిటీ ఫోన్ అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే ఈ ప్రైస్లో మాత్రం ఓకేనా. అందుకే మీరు తమ్మునేలో కూడా చూసింటారు, డ్యూరబిలిటీ ఫోన్ అంటే వేరే మొత్తం డ్యూరబిలిటీ అని కాదు, ఈ ప్రైస్లో మంచి డ్యూరబిలిటీ ఉన్న ఫోన్ అని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో మన దగ్గర మొబైల్ లేదు కాబట్టి తెలియదు, వాళ్ళైతే ఈ ప్రైస్లో డ్యూరబిలిటీని మెయిన్ టార్గెట్గా పెట్టుకొని తీసుకొచ్చారనమాట. అయితే మన ఛానల్లో లావా యువా స్మార్ట్ అనే ఫోను లాంచ్ అయింది మన ఇండియాలో, నిన్న లాంచ్ అయింది అది. అయితే అదేంటంటే ఆ ఫోను ఈ ఫోన్కి సేమ్ స్పెక్స్ ఉన్నాయి. నన్ను అడిగితే ఈ రెండు ఫోన్స్కే కాంపిటీషన్ అనమాట. సో ఒకసారి ఆ వీడియో చెక్ చేయకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. తమ్మునేల్ కూడా స్క్రీన్ మీద చేస్తున్నా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతాయి. రెండు స్పెక్స్ సేమే ఉంటాయి. సో మీకు ఇన్ఫినిక్స్ బ్రాండ్ నచ్చిందా లేకపోతే లావా బ్రాండ్ నచ్చిందా, ఈ రెండు వీడియో చూసినాక ఎవరన్నా ఈ బడ్జెట్లో కొనే వాళ్ళు ఉంటే ఏది బెస్ట్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆ వీడియోకైనా ఈ వీడియోకైనా ఓకేనా. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ చూద్దాము. డిస్ప్లే సైజ్ చేసుకుంటే 6.7 ఇంచెస్ HD+ LCD డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హీలియో G50 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. చిన్న చిన్న తేడాలు ఉంటాయి. సో అక్కడ ప్రాసెసర్ వేరు, అక్కడ యూనిసాకు, ఇక్కడ మీడియాటెక్, కానీ ప్రాసెసర్ అంటే పర్ఫార్మెన్స్ దగ్గర ఉంటుంది ఓకేనా. ఇక దీంట్లో ర్యామ్ చూసుకుంటే 3 GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఉంటుంది. eMMC 5.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ చూసుకుంటే 5000 mAh ఉంటుంది. 10 watts ఛార్జింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 8 MP ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 13 MP ఉంటుంది అనమాట. ఇంకోటి ఏం కెమెరా నాకైతే తెలియదు ఓకేనా. ఇక దీనికి LED ఫ్లాష్ కూడా ఉంటుంది. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 14 మీద వస్తుంది, XOS 14 మీద వస్తుంది. అలాగే సైడ్ మౌంట్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. IP54 రేటింగ్ ఉంది. 8.35 mm థిక్నెస్ ఉంటుంది. 188 grams అయితే ఈ మొబైల్ వెయిట్ అనేది ఉంటుంది అనమాట. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ కూడా స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ చూద్దాము. 3 GB 64 GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 6199 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. దీని సేల్ డేట్ చూసుకుంటే 4th February అయితే సేల్కి వస్తుంది అనమాట, మధ్యాహ్నం 12 గంటలకు. ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే దీనికి పర్చేజ్ అనేది మీరు చేయవచ్చు అనమాట. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే చెప్పినా కదా. అక్కడ లావా యువ స్మార్ట్ అలాగే ఇది, ఈ రెండు చెక్ చేసి మీకు ఏ మొబైల్ నచ్చిందో కొనుక్కోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.